Friends, welcome to my channel. Today's 10th class refraction of light at curved surfaces. వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం అనే పాఠంలో ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుంటాం. I wish you all the best. Please like, share and subscribe to my channel. These bits are exclusively for 10th class students and who are preparing for TET, DSC, APRJC, PolySet and RJU, KT and other కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ టెట్, డిఎస్సి, ఆర్జేయు, కేటీ ప్లస్ పాలిసెట్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి చూస్తూనే ఉండండి. మరిన్ని వీడియోలకే సబ్స్క్రైబ్ చేయండి. మై ఛానల్ ఈ జీడి రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఓకే, ఫస్ట్ బిట్ ఆన్ ద స్క్రీన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మెటీరియల్ కెనాట్ బి యూజ్డ్ టు మేక్ ఎ లెన్స్. కటకము తయారీలో వీటిలో ఏది వాడరు? వాటరు, గ్లాసు, ప్లాస్టిక్, క్లేమ్. బంకమట్టిని వాడరు. డీమా. Then which of the following is true? In the sentence, ఏది true ఇచ్చినాడు? First one, the distance of virtual image is always greater than the object distance for convex lens. Convex lens ఇచ్చినప్పుడు కుంభాకార కటకములో విద్యా ప్రతిబింబం యొక్క దూరము వస్తు దూరము కన్నా ఎక్కువగా ఉంటుంది అన్నాడు. The distance of virtual image is not greater than. సరే, కాన్వెక్స్ లెన్స్ లో విద్యా ప్రతిబింబము దూరము వస్తువు కన్నా ఎక్కువ కాదు అన్నాడు. కాన్వెక్స్ లెన్స్ ఆల్వేస్ ఫార్మ్ రియల్ ఇమేజ్ అన్నాడు. కాన్వెక్స్ కుంభాకార కటకము ఎప్పుడు నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది అన్నాడు. దెన్ కాన్వెక్స్ లెన్స్ ఆల్వేస్ ఫార్మ్స్ విర్చువల్ ఇమేజ్. కుంభాకార కటకము ఎల్లప్పుడూ విర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది అన్నాడు. సో వీటిల్లో విచ్ వన్ ఇస్ ద ట్రూ? కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ట్రూ. కుంభాకార కటకం కాన్వెక్స్ లెన్స్ కు ఆప్టిక్ సెంటర్ కును పోల్ కు మధ్యలో వస్తువు ఉంచినప్పుడు, కటకం చాలా దగ్గరగా వస్తువు ఉన్నప్పుడు, సో దూరం కటకం వస్తువు ఉన్న వైపునే వస్తువు వెనుక వైపున విద్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్, focal length of the plano convex lens is dash when its radius of curvature of surface is r and n is the refractive index of the lens. సో ఫోకల్ లెంగ్త్ కనుక్కోమన్నాడు. సో లెన్స్ మేకర్స్ ఫార్ములా ఏమి? 1/f is equal to లెన్స్ మేకర్స్ ఫార్ములా మేము నేర్చుకుంటారు. 1/f is equal to n minus 1 into 1/r1 plus into 1/r1 minus 1/r2. 1/r2 ఇది లెన్స్ మేకర్స్ ఫార్ములా. ఈ ఫార్ములాను ఉపయోగించి కనుక్కోవాలి. ఇక్కడ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఇచ్చినాడు. ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అంటే ఏ షేప్ లో ఉంటుంది? సో ఈ షేప్ లో ఉంటుంది. ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఈ షేప్ లో ఉంటుంది. సో దీనికి ఫస్ట్ ఫేస్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ కాబట్టి ఫస్ట్ సర్ఫేస్ ప్లేన్ కాబట్టి r1 అనేది ఇన్ఫినిటీ అవుతుంది. ఫర్ ప్లేన్ surface radius of curvature is infinity. Radius curvature is infinity. r2 is equal to రెండవ సర్ఫేస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ మైనస్ గా తీసుకోవాలా, నెగటివ్. టెక్స్ట్ ప్రాబ్లం లో r అని ఇచ్చినాడు. రెండవ సర్ఫేస్ కాన్వెక్స్ సర్ఫేస్. కాన్వెక్స్ సర్ఫేస్ కు సెంటర్ ఈ వైపు ఉంటుంది కాబట్టి సెంటర్ ఆఫ్ కర్వేచర్ -r గా తీసుకోవాలా. సో ఇప్పుడు n బదులు n -1 ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వి గెట్ f is equal to r/n - 1. f is equal to r/n - 1 వస్తుంది. సో n - 1 into 1/r1. r1 ఎంత? ఇన్ఫినిటీ. 1/r1 ఏమవుతుంది? 1/∞ 0 అయిపోతుంది. -1/r2 -1/-r. అప్పుడు +1/r. సో n - 1 into 1/r అవుతుంది. f/1 is equal to r/n - 1 అవుతుంది. నెక్స్ట్ వన్ the value of the focal length of the lens. Value of the focal length of the lens is equal to value of the image distance. చూడమ్మా, ఒక కటకంలో ఏమిచ్చినాడు? ఫోకల్ లెంగ్త్ నాభ్యంతరం విలువ ప్రతిబింబ దూరానికి సమానమైతే ఎప్పుడు అన్నాడు? పాసింగ్ త్రూ ద ఆప్టిక్ సెంటర్
రైట్ రేస్ ఆప్టిక్ సెంటర్ గుండా దృక్కేంద్రం గుండా వెళ్ళేటప్పుడు ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్ళేటప్పుడు పాసింగ్ త్రూ ద ఫోకస్ గుండా వెళ్ళేటప్పుడు ఇన్ ఆల్ ద కేసెస్ అన్నమాట. సో జనరల్లీ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అయితే వెన్ ప్యారలల్ రేస్ ప్యార్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అయినప్పుడు the image is formed at the focus mark. Hence, focal length is equal to the image distance. అవుతుంది. లెన్స్ మేకర్స్ ఫార్ములా చూడమా. లెన్స్ మేకర్స్ ఫార్ములా కటక తయారీ సూత్రము C is equal to 1 by F is equal to N minus 1 into 1 by R1 plus 1 by R1 minus R2 ma. Option C ma. And which of the following is the lens formula? Kataka Sutrama. Kataka Sutram 1 by F is equal to 1 by V minus 1 by U. Option D ma. The focal length of the double concave lens. Double concave lens chinadma. Kept in air with two spherical surfaces of radius R1 is equal to 30 centimeters, R2 is 60 centimeters. Refractive index N is equal to 1.5 అయితే ఫోకల్ లెంగ్త్ ఎంతో కనుక్కోవాలా. మనం ఇంతకు ముందు ఫోకల్ లెన్స్ మేకర్స్ ఫార్ములా చెప్పుకున్నామా. లెన్స్ మేకర్స్ ఫార్ములా 1 by F is equal to N minus 1 మా. ఇక్కడ N వాల్యూ ఇచ్చినాడు 1.5 minus N minus 1 అంటే 1.5 minus 1 into 1 by R1. So given lens is concave lens ma. Given lens is concave lens. Concave lens ఈ షేప్ లో ఉంటుంది. ఫస్ట్ సర్ఫేస్ కాన్కేవ్, దీని సెంటర్ ఆఫ్ కరేజ్ ఈ వైపు ఉంటుంది. ఇక్కడ R1 is taken as negative -30 గా తీసుకోవాలా. R1 ను -30 గా తీసుకోవాలా. -30 minus 1 by R2 మా. 1 by R2 వాల్యూ 60 అన్నమాట. 60 ఇచ్చినాడు. సో ఇవి సబ్స్టిట్యూట్ చేసి మీరు క్యాలిక్యులేట్ చేస్తే we get the answer B -120 degrees -120 centimeters. So 1.5 minus 1 0.5 అవుతుంది. 30 కి 60 కి LCM 60 అవుతుంది. 32 జా 62 -2 -1 అంటే -3/60 వస్తుంది. క్యాలిక్యులేట్ చేస్తే -120 వస్తుంది మా. Next one, to get the visual erect and magnified image of an object placed in front of the convex planar lens, the object should be placed annaduma. Visual erect and magnified ma. Convex lens eppudu visual erect and magnified image ఏర్పడుతుంది when the object is between the focal point and the optic center. Focal point and the optic center అన్నమాట. Next one ma. The lens which always forms virtual image is. Virtual image ను ఎల్లప్పుడూ ఫామ్ చేసేది. virtual image అంటేనే గుర్తు కావాలా. concave lens పుటాకార కటకము. A lemon in a glass of water appears bigger than in its actual size మా. నీటిలో ఉంచినటువంటి నిమ్మపండు పెద్దదిగా కనిపిస్తుంది. నెక్స్ట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్ when angle of incident is more than the critical angle. చూడు మా సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ కోణంలో పతనమైనప్పుడు సంపూర్ణాంతర పరావర్తనము జరుగుతుంది అన్నాడు. బోత్ సెంటెన్సెస్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఇస్ నాట్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏమా. బోత్ ఆర్ కరెక్ట్, కాకపోతే రీజన్ అనేది అసర్షన్కు ఎక్స్ప్లెనేషన్ కాదు. Next one, an object is placed at a distance of 20 centimeters ma. It is object distance ma u ఇచ్చినాడు in front of the convex lens whose radius of curvature is 40 centimeters. Capital R 40 centimeters ఇచ్చినాడు ma. Then the image is formed at అన్నాడు ma. So R is equal to 40 అయితే you know that F is equal to R by 2. F is equal to my radius of curvature R is equal to 40 centimeters. Focal length F is equal to R by 2 ma.
R by 2 గుర్తుపెట్టుకోవాలి. ఫోకల్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ కర్వేచర్ బై 2 లేదా రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఫోకల్ లెంగ్త్ అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మా 40/2 అంటే ఎంత 20 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే మేము ఇప్పుడు ఫోకల్ లెంగ్త్ 20 సెంటీమీటర్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా 20 సెంటీమీటర్స్ కాబట్టి ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ అట్ ద ఫోకస్. మా ఫోకస్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంచినాడు. ఫోకస్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఇమేజ్ అక్కడ ఎట్లా ఏర్పడుతుంది మా అట్ ద ఇన్ఫినిటీ డిస్టెన్స్. మా కాన్వెక్స్ లెన్స్ పుటాకార కటకమునకు ముందర నాభి వద్ద ఫోకస్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అనంత దూరంలో అట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ ఏర్పడుతుంది. If the refracted ray forms a convex lens is traveling parallel to the principal axis, the image distance is my refracted ray from a convex lens traveling to parallel to the principal axis. మా ప్రధానాక్షమునకు సమాంతరంగా వస్తున్నటువంటి కాంతి కిరణాలు ఏమవుతాయి ఆఫ్టర్ రిఫ్రాక్షన్ వక్రీభవనం చెందిన తర్వాత ఫోకస్ గుండా వెళ్తాయి అన్న. Distance between the optic center and the focus is known as the focal length అన్న. But then the image distance is nothing but focal length of the lens. Image distance is equal to focal length of the lens. Next one, which of the one of the following is normally used for the preparation of the lens? Lens తయారీలో సాధారణంగా వాడేది గ్లాస్ గాజు. Then focal length of the plano convex lens is dash when its radius of curvature of the surface is r and n is the refractive index of the lens. లెన్స్ మేకర్స్ ఫార్ములాను ఉపయోగించి ఇంతకు ముందు బిట్స్ లో మనము కనుక్కున్నాం. సి ఈజ్ ఈక్వల్ దానికి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎన్ మైనస్ 1. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎన్ మైనస్ 1 అవుతుంది. నెక్స్ట్ వన్ the value of the focal length of the lens. Value of the focal length of the lens is equal to the value of the image distance. Image distance when the rays are parallel to the principal axis. Parallel to the principal axis. Which are the following lens makers formula? Lens makers formula 1 by f is equal to n minus 1 into 1 by r1 minus 1 by r2. మా కటక తయారీ సూత్రం అడుగుతాను, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ మేకింగ్ లెన్స్. మా లెన్స్ తయారీలో వాడని పదార్థం ఏదంటే క్లేమ్. The real and inverted image of the same size బాజుడు మా రియల్ నిజ ప్రతిబింబము ఇన్వర్టెడ్ తలక్రిందులైన సేమ్ సైజ్ మా. సో నిజ తలక్రిందులైన వస్తు పరిమాణానికి సమాన పరిమాణం ఉన్న నిజ ప్రతిబింబం ఏర్పడింది కుంభాకార కటకంలో. ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ ఎప్పుడు ఆ విధంగా ఏర్పడుతుంది సేమ్ సైజ్ ఏర్పడాలంటే ఇమేజ్ అట్ ద సేమ్ పాయింట్. సో ద ఆబ్జెక్ట్ మస్ట్ బి ప్లేస్డ్ అట్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆబ్జెక్ట్ ను కాన్వెక్స్ లెన్స్ కుంభాకార కటకమునకు ముందర సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉంచినప్పుడు ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే ఏర్పడుతుంది. సో అప్పుడు రియల్ ఇన్వర్టెడ్ అండ్ సేమ్ సైజ్ ఇమేజ్ అంటాము. నెక్స్ట్ వన్ మై కాన్వెక్స్ లెన్స్ హూస్ ఫోకల్ లెంగ్త్ ఈస్ 10 సెంటీమీటర్స్. కాన్వెక్స్ లెన్స్ మా ఫోకల్ లెంగ్త్ 10 సెంటీమీటర్స్. ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్ నీటిలో ముంచినారు. సో కాన్వెక్స్ లెన్స్ ను నీటిలో ఉంచినప్పుడు ఫోకల్ లెంగ్త్ నాభ్యంతరం ఏమవుతుంది మా ఇంక్రీజెస్ పెరుగుతుంది. Know that focal length of the lens depends upon the surrounding medium. Next మా name of the lens. ఇక్కడ చూస్తేనే కర్వ్డ్ ఇన్వర్డ్స్ మా కర్వ్డ్ ఇన్వర్డ్స్ లోపలికి నొక్కబడి ఉన్నాయి. కర్వ్డ్ ఇన్వర్డ్స్ అయితేనే ఏముంటది మా it is concave lens by concave lens by ద్విపుటాకార కటకము. Yes, my student experiment by using concave mirror sare with focal length of 10 centimeters, but by accidentally it slipped off in his hand and broken. కాన్కేవ్ మిర్రర్ ఉంది 10 సెంటీమీటర్ల నాభ్యంతరము పొరపాటున క్రింద పడి పగిలిపోయింది. ఇట్ డిడ్ ఎక్స్పెరిమెంట్ విత్ లార్జర్ పీస్. అందులో పెద్ద పీసును తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేస్తే ఫోకల్ లెంగ్త్ obtained with his experiment. ఫోకల్ లెంగ్త్ ఏమవుతుంది? So focal length doesn't change కాదు మా. Focal length is equal to 10 centimeters. The magnification of an object placed at a distance of 6 centimeters in front of the concave mirror is
-3 చూడమ్మా మ్యాగ్నిఫికేషన్ ఇచ్చినాడు m వాల్యూ ఇచ్చినాడు మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు -3 ఇచ్చినాడు సో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏం చెప్పుకున్నామ్మా height of the image by height of the object గుర్తుపెట్టుకోమ్మా height of the image by height of the object ప్రతిబింబము ఎత్తు బై వస్తువు ఎత్తు ప్రతిబింబం ఎత్తు బై వస్తువు ఎత్తు సో ఇప్పుడు ఇక్కడ డిస్టెన్స్ 6 సెంటీమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మ్యాగ్నిఫికేషన్ -3 అంటే అర్థం ఏమిటంటే అది 6 × 3 18 సెంటీమీటర్ల దూరంలో ఇమేజ్ ఏర్పడుతుంది సో ద ఇమేజ్ is formed at a distance of 18 centimeters in front of the mirror. సో ఆప్షన్ సి మా డి కాదమ్మా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ మెయిన్ దర్పణము ముందు వైపున వస్తువు ఉన్న వైపున ప్రతిమ ఏర్పడుతుంది కాబట్టి ఆప్షన్ సి మా నెక్స్ట్ వన్ మా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ మేకింగ్ లెన్స్ అన్నాడు మా లెన్స్ తయారీలో ఏది వాడరు దట్ క్లే ఈజ్ ద సో కొన్ని బిట్స్ రిపీట్ అయినాయి ఫర్ ది సేక్ ఆఫ్ డోంట్ ఫీల్ which are the one of the lens makers formula ma 1/f is equal to n-1 into 1/r1 minus 1/r2 ma which are the following lens act as converging lens ma converging lens కేంద్రీకరణ కటకము గుర్తుపెట్టుమా కన్వర్జింగ్ లెన్స్ అంటే మే కేంద్రీకరణ కటకము బై కాన్వెక్స్ లెన్స్ ముఖ్యంగా కేంద్రీకరణ కటకమే ప్లేనో కాన్వెక్స్ లెన్స్ కాన్కేవో కాన్వెక్స్ లెన్స్ మా చూడమా బై కాన్వెక్స్ లెన్స్ అంటే కుంభాకార కటకము ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అంటే సమతల కుంభాకార కటకము కాన్కేవో కాన్వెక్స్ లెన్స్ అంటే పుటాకార కుంభాకార కటకము అన్ని కూడా కేంద్రీకరణ కటకాలుగా పనిచేస్తాయి అన్ని కూడా కన్వర్జింగ్ లెన్సెస్ ఏమా నెక్స్ట్ మై పర్సన్ స్టాండింగ్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్ నది ఒడ్డున ఒక మనిషి నిలబడుకోండి మా ఎ ఫిష్ ఇన్సైడ్ వాటర్ విల్ సీ ద పర్సన్ టు బి సో నది ఒడ్డున నిలబడుకున్నటువంటి వ్యక్తిని నీటిలో ఉన్న చేప చూసినప్పుడు చేపకు మనిషి ఏ విధంగా కనిపిస్తాడు టాలర్ దాన్ హిస్ ఒరిజినల్ హైట్ మా చాలా పొడవుగా అనిపిస్తాడు ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద లెన్స్ డిపెండ్స్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోకల్ లెంగ్త్ చూడు మా ఇంత ముందే చెప్పుకున్నాం ఫోకల్ లెంగ్త్ ఎఫ్ అనేది డిపెండ్స్ ఆన్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/2 అనుకున్నాం మెటీరియల్ ఆఫ్ ద లెన్స్ మీడియం ఇన్ విచ్ ద లెన్స్ ఇస్ ప్లేస్డ్ అన్ని కూడా మా ఫోకల్ లెంగ్త్ అనేది రేడియస్ ఆఫ్ కర్వేచర్ వక్రత వ్యాసార్థంపై ఆధారపడుతుంది కటకం తయారైన పదార్థంపై ఆధారపడుతుంది కటకం ఉంచినటువంటి పరిసర యానకంపై ఆధారపడి ఉంటుంది మా ప్లేనో కాన్వెక్స్ లెన్సెస్ మా టూ ప్లేనో కాన్వెక్స్ లెన్సెస్ మా ఫోకల్ లెంగ్త్ 10 సెంటీమీటర్ ఒకటి ఇంకోటి 20 సెంటీమీటర్ ప్లేస్డ్ ఇన్ కాంటాక్ట్ ఒకదానికొకటి కాంటాక్ట్ ఇచ్చినాడు దెన్ ది ఎఫెక్టివ్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద కాంబినేషన్ నాడు మా చూడమా ఇదొక కాన్వెక్స్ ప్లేనో కాన్వెక్స్ లెన్సెస్ ఓకే టూ ప్లేనో కాన్వెక్స్ లెన్సెస్ మా ఉంచినప్పుడు కాంటాక్ట్ ఉంచినప్పుడు ఏమవుతుందంటే ఎఫెక్టివ్ ఫోకల్ లెంగ్త్ 1/f is equal to 1/f1 plus 1/f2 మా ఫార్ములా 1/f is equal to combination of focal length is equal to ఏమి 1/f1 plus 1/f2 రాసుకోవాలా సో దీని ప్రకారం మీరు సింప్లిఫై చేస్తే we get the answer ఎంత వస్తుందో సింప్లిఫై చేసుకోండి మా 1/f is equal to 1/f1 plus 1/f2 here f1 is equal to 10 centimeters f1 is equal to 10 centimeters f2 is equal to 20 centimeters ma so value to the substitute cheste chivariki we get 6.67 centimeters ma the plano convex lens of focal length 20 centimeters it exactly fits into a plano concave lens focal length 20 centimeters ma such that their plane surfaces are parallel to each other then the focal length of the combination is infinity ma when the converging lens is used to form an image on a screen with an upper half of the lens is covered with a opaque screen chuduma కాన్వర్జింగ్ లెన్స్ అంటేనే ఏం గుర్తురావాలమ్మా కాన్వెక్స్ లెన్స్ కన్వర్జింగ్ లెన్స్ కేంద్రీకరణ కటకము కన్వర్జింగ్ లెన్స్ కేంద్రీకరణ కటకం ఇచ్చినాడు ఇందులో ఏం చేసినాడు
పైన హాఫ్ ఆఫ్ ద పోర్షన్ ఈస్ కవర్డ్ విత్ ద ఒపెక్యూ స్క్రీన్. అపారదర్శక పదార్థంతో పైన సగభాగాన్ని కప్పి ఉంచినాడు. పైన సగభాగము ఒపెక్యూ బాడీ ఒపెక్యూ స్క్రీన్ తో కప్పేసినాడు మా. అంటే ఈ సగభాగము గుండా లైట్ రే అనేది ట్రావెల్ కాదు. ఒపెక్యూ అంటేనే విచ్ డు నాట్ అలో లైట్ పాసింగ్ త్రూ ఇట్. ఒపెక్యూ అపారదర్శక పదార్థము తన గుండా కాంతిని ప్రసరింప చేయదు. అప్పుడు ఏమవుతుంది మా ఆప్షన్స్ హాఫ్ ఆఫ్ ద ఇమేజ్ విల్ డిసపియర్. సగము ప్రతిబింబం కనిపించదన్నాడు. తప్పు. కంప్లీట్ ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ విత్ సేమ్ ఇంటెన్సిటీ అన్నాడు. పూర్తి ప్రతిబింబం ఏర్పడుతుంది. ప్రతిబింబం యొక్క తీవ్రత ముందున్న విధంగా ఉంటుందన్నాడు. హాఫ్ ఆఫ్ ద ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ విత్ సేమ్ ఇంటెన్సిటీ. సగం ప్రతిబింబం ఏర్పడుతుంది అన్నాడు. తప్పు. సో కంప్లీట్ ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ విత్ రెడ్యూస్డ్ ఇంటెన్సిటీ మా. సో ఇది ఒపెక్యూ బాడీతో పోతపోయేక మునుపు కప్పివేయక మునుపు ప్రతిబింబం ఏ విధంగా ప్రకాశవంతంగా ఉండిందో ఇక్కడ ఈ విధంగా కప్పివేసిన తర్వాత ప్రతిబింబం యొక్క ప్రకాశము తగ్గిపోతుంది మా. కాబట్టి సేమ్ మొత్తం సేమ్ సైజ్ ఏర్పడుతుంది. ఇప్పుడు మా లెన్స్ బిహేవ్ యాజ్ కన్వర్జింగ్ లెన్స్ మా. ఇన్ ఎయిర్ గాలిలో ఉంచినప్పుడు కన్వర్జింగ్ లెన్స్ గా పనిచేస్తుంది. కుంభాకార కటకంగా పనిచేస్తుంది. అండ్ డైవర్జింగ్ లెన్స్ ఇన్ ఏ లిక్విడ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 4/3. 4/3 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న ద్రవంలో ఉంచినప్పుడు డైవర్జింగ్ లెన్స్ అంటే పుటాకార కటకంగా పనిచేస్తుంది. దెన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ ఎంత? ఎయిర్ మా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 1 మా. 1.003 అనమాట. 1 ఉంటుంది. సో ఎయిర్ లో ఉంచినప్పుడు కన్వర్జింగ్ లెన్స్ గా పనిచేసింది అంటే దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 కంటే ఎక్కువ ఉండాలా. గుర్తుపెట్టుకోమా. ఎయిర్ లో ఉంచినప్పుడు అది కన్వర్జింగ్ లెన్స్ కేంద్రీకరణ కటకము కాన్వెక్స్ లెన్స్ గా పనిచేస్తే ఆ మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎయిర్ కన్నా ఎక్కువ ఉండాలా. 1 కంటే ఎక్కువ ఉండాలా. నెక్స్ట్ లిక్విడ్ లో ఉంచినప్పుడు ఏమైంది? డైవర్జింగ్ లెన్స్ మా. డైవర్జింగ్ వికేంద్రీకరణ కటకము పుటాకార కటకముగా పనిచేస్తే ఆ లిక్విడ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కన్నా తక్కువ ఉండాలా. కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మెటీరియల్ లైస్ బిట్వీన్ 1 and 4/3 మా. ఆప్షన్ సి మా. Is it possible to observe the total internal reflection when light rays travel from? వీటిల్లో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుందన్న గ్లాస్ ఇంటూ వాటర్ మా. గ్లాస్ ఇంటూ వాటర్. గ్లాస్ అనేది డెన్సర్ మీడియం, వాటర్ అనేది రేరర్ మీడియం. సో ఇట్ ఈస్ ద ఆప్షన్ కరెక్ట్ మా. ఇట్ ఈస్ ద ఆప్షన్ కరెక్ట్. డెన్సర్ నుంచి రేరర్ లేకి వచ్చేటప్పుడే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ మనము గమనిస్తాం. బీచ్ మా. వాటర్ ఇంటూ గ్లాస్. వాటర్ రేరర్ టు డెన్సర్ వచ్చేటప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగదు. ఎయిర్ ఇంటూ వాటర్ అన్నాడు మా. ఎయిర్ ఇంటూ వాటర్. ఎయిర్ అనేది రేరర్, వాటర్ అనేది డెన్సర్. రేరర్ టు డెన్సర్ కాబట్టి ఇది కూడా రిఫ్రాక్షన్ జరగదు. సారీ, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగదు. ఎయిర్ ఇంటూ గ్లాస్, రేరర్ టు డెన్సర్ ఇది కూడా. సో మిగతా 3 ఆప్షన్స్ లోనూ విరళ యానకం నుండి సాంద్రత యానకాలు ఇచ్చినాడు కాబట్టి సంపూర్ణాంతర పరావర్తనము టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగదు. ఆప్షన్ ఏ మాత్రమే జరుగుతుంది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ కెనాట్ బి యూజ్డ్ టు మేక్ లెన్స్ మా. లెన్స్ తయారీలో వాడినది ఏది? క్లే మా. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ మా. ద డిస్టెన్స్ ఆఫ్ ఇంతకు ముందే వచ్చింది. డిస్టెన్స్ ఆఫ్ ద విర్చువల్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ మా. ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఈజ్. లెన్స్ మేకర్స్ ప్రకారము లెక్కేస్తే F is equal to R/n-1 వస్తుందని ఇంతకు ముందే చెప్పుకున్నాం. The value of the focal length of the lens is equal to the value of the image distance ఎప్పుడు when the rays are parallel to the principal axis. A lens made of material of refractive index N2. Refractive index N2. Refractive index N2 surrounded by a medium of refractive index N1. Then the focal length F is related to manaku telusuma lens makers formula 1/f is equal to n-1 into 1/r1 minus 1/r2 ni. Akkada n anedi emiti ante n2/1 annamata. n2/n1 ma. n2/n1 lens makers formula lo 1/f is equal to మనకి ఏం తెలుసు?
n minus 1. n minus n is nothing but n2 by n1 ma. n2 by sorry n2 by n1 ma. సింపుల్ గా మనం n అని రాస్తాం. n2 by n1 in minus 1 అనమాట. minus 1 అనమాట. into 1 by r1 minus 1 by r2 lens makers formula ma. r1 minus 1 by r2. సో ఇక్కడ r1 r2లు కాన్స్టెంట్ గా తీసుకుందాం. వాటి మీద డిపెండ్ కాదు అనుకుందాం. నెక్స్ట్ 1 ఇక్కడికి వస్తే n2 by n1 minus 1 సింపుల్ వే చేస్తే 1 by 1 అనుకుంటే ఎల్సిఎం n1 అవుతుంది. సో n2 minus n1 వస్తుంది. n2 minus n1 by n1 వస్తుంది. ఇక్కడ f తిప్పి f1 by f by 1 రాస్తే ఏమవుతుంది? n1 by n2 minus n1. టోటల్లీ f is directly proportional to 1 by n2 minus n1 అని చెప్పొచ్చు. ఇది ఆప్షన్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ 0.05 మీటర్, 0.05 మీటర్స్ మా. సో r1 is equal to 0.05 meters. R2 is also 0.05 meters. Then if refractive index is 1.5, refractive index n is equal to 1.5, its focal length anta annadu. ఈ మా లెన్స్ మేకర్స్ ప్రకారము, లెన్స్ మేకర్స్ ఫార్ములా ప్రకారము లెక్కేస్తే 1 by f is equal to చూడమ్మా 1 by f is equal to ఏమవుతుంది మా n minus 1. n ఎంత 1.5. 1.5 లో నుంచి 1 తీసేస్తే 1.5లో 1 తీసేస్తే ఎంత వస్తుంది మా? 1/2 వస్తుంది. హాఫ్ వస్తుంది మా. నేను సబ్స్టిట్యూట్ చేయలేదు, మీరు గుర్తుపెట్టుకోండి మా. n minus 1 1.5 minus 1 1.5లో 1 తీసేస్తే 0.5. దాన్ని 1/2 గా రాసుకోవచ్చు. 1/2 గా రాసుకోవచ్చు. ఇంటూ 1 by r1 మా 0.05 meters. దాన్ని సెంటీమీటర్లోకి మార్చితే మనం 100/5 రాసుకోవచ్చు. 100/5 డెసిమల్స్ ప్లేస్ లేకుండా రాస్తే 100/5 రాసుకోవచ్చు మా. ప్లస్ r2 కూడా మా మైనస్ ఆఫ్ మైనస్ r2 r2 is equal to నెగటివ్ గా తీసుకోవాలి మా. మైనస్ 100 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోయి 100/5 అవుతుంది. సో ఇదంతా మీరు సింప్లిఫై చేస్తే చివరికి మళ్ళీ 0.05 మీటర్స్ వస్తుంది. గుర్తుపెట్టుకోమా, లెన్స్ మేకర్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలా. కాన్వెక్స్ లెన్స్ కాబట్టి r1 అనేది పాజిటివ్ గాను, r2 అనేది నెగిటివ్ గాను తీసుకోవాలా. నెక్స్ట్ n minus 1 లో 1.5 నుంచి 1 తీసేస్తే హాఫ్ అవుతుంది. ఇంటూ r1 0.05 డెసిమల్ ప్లేస్ లేకుండా చేస్తే 100/5 అవుతుంది. 100/5 అవుతుంది. ప్లస్ ఇది 100/5 అవుతుంది. 1 by r1 కాబట్టి ఇది మా. నెక్స్ట్ 1 మా హంటర్ వాంట్స్ టు షూట్ ఏ ఫిష్. హంటర్ మా వేటగాడు నీటిలో ఉన్న చేపను కాల్చాలనుకున్నాడు. ఇమేజ్ అట్ విచ్ హి హస్ సీన్ త్రూ క్లియర్ వాటర్ ఇట్ ఈస్ టు బి ఎయిమ్డ్ అట్. నీటిలో ఉన్న చేప మనకు ఏమనిపిస్తుంది మా? కొద్ది పైకి లేచినట్లు అనిపిస్తుంది. కానీ దాన్ని మనం షూట్ చేయాలంటే మనం కనిపించే స్థానం కన్నా క్రిందికి ఏం చేసుకోవాలి మా. సో బిలో ద ఇమేజ్ టు ఫిష్ మా. చేప కనిపించే స్థానం కన్నా ఇంకా అడుగున ఉన్నట్టు ఉంటుంది మనకి పై కనిపిస్తుంది కాబట్టి below the image to fish my. Convex lens is made of material having refractive index Zurma 1.2. Both the surface of lens are convex. If it dipped into water 1.33, it will act as a normal. Zurma ఏదైనా ఒక లెన్స్ ను తన చూడమా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.2. దీని ఏం చేసినాడు, దీనికన్నా ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న వాటర్ 1.33లో డిప్ చేస్తున్నాడు, ఇమ్మర్స్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక లెన్స్ ను తనకన్నా ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న మ్యానకంలో ఉంచినట్లయితే యాక్ట్స్ యాజ్ ద డైవర్జింగ్ లెన్స్. డైవర్జింగ్ లెన్స్ గుర్తుపెట్టుకో మా. కాన్కేవ్ లెన్స్, డైవర్జింగ్ లెన్స్. ఏ డిమినిష్డ్ విర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ విత్ రెస్పెక్ట్ టు పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మా. చూడమ్మా కటకము లెన్స్ కు ముందర ఏ పొజిషన్ లో ఉంచినా కూడా ప్రతిసారి ఆల్వేస్ ఎల్లప్పుడూ
చిన్నదైన నిఠారైన మిథ్యా ప్రతిబింబం ఏర్పరిచేది కాన్కేవ్ లెన్స్ మా పుటాకార కటకము. If a refracted ray is moving away from the normal, ma refracted ray వక్రీభవన కిరణము మూవింగ్ అవే ఫ్రమ్ ద నార్మల్ లంబము నుండి దూరముగా ప్రయాణిస్తుంటే then the ray is traveling from చూడమ్మా లంబము నార్మల్ అవే ఫ్రమ్ ద నార్మల్ నుండి దూరంగా వంగి ప్రయాణించిందంటే అర్థమేమ్మా లైట్ రే మొదట డెన్సర్ మీడియం లో ఉండాలా, డెన్సర్ నుండి రేరర్ లేకి ప్రయాణిస్తూ ఉండాలా. సో denser medium to rarer medium, option B ma magnified and real image is formed when the object is magnified ante me peddadaina, real ante me nija pratibimbamu eppudu erpadutundi. So magnified and real image erpadalante objects should be placed between center of curvature and focus, between center of curvature and focus C ki F మధ్య ఉంచినప్పుడు రియల్ ఇన్వర్టెడ్ అండ్ magnified image ఫామ్ అవుతుంది. Which of the following rays after refraction takes path parallel to the principal axis? After refraction వక్రీభవనము చెందిన తరువాత ప్రధాన అక్షమునకు ప్యారలల్ గా, ప్రధాన అక్షమునకు సమాంతరంగా వచ్చే కాంతి కిరణము ఫస్ట్ లో ఎక్కడ ఉండాల, రే పాసింగ్ త్రూ ఫోకస్ మా నాభి గుండా వెళ్ళే కిరణము, రే పాసింగ్ త్రూ ఫోకస్ మా నాభి గుండా వెళ్ళే కిరణము రిఫ్రాక్షన్ తరువాత వక్రీభవనం చెందిన తరువాత ప్రధాన అక్షమునకు సమాంతరంగా ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తుంది. నెక్స్ట్ మా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూజ్డ్ యాజ్ ఎ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్? భూతద్దం అంటారు మా, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ భూతద్దంగా మారేది డబుల్ కాన్వెక్స్ లెన్స్. Double convex lens. Where should the object be placed in front of the convex lens to get it? Real image of the size of the object. Real image is same size and ఇంతకు ముందే వచ్చింది మా. Real image same size of the object రావాలంటే object should be placed at the principal focus of lens at twice the focal length at the center of curvature. At the center of curvature C వద్ద ఉంచాలా, C లేదా ఒక్కొక్క తొరి 2F అంటాము. twice the focal length మా, twice the focal length. సో C వద్ద ఉంచినప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్ వద్ద ఉంచినప్పుడు 2F వద్ద ఉంచినప్పుడు 2F వద్ద లేదా C వద్దనే ఆబ్జెక్ట్ ప్రతి ఇమేజ్ ఏర్పడుతుంది కాబట్టి అది ఆప్షన్. డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ and curved surface is called. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ వక్రతా కేంద్రము నుండి వక్రతలం వరకు గల దూరాన్ని వక్రతా వ్యాసార్థము రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటామా. కాన్వెక్స్ లెన్స్ సింబల్ మా, కాన్వెక్స్ లెన్స్ సింబల్ ఏ మా, కాన్వెక్స్ సింబల్ ఏ మా. నెక్స్ట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకల్ పాయింట్ అండ్ ద పోల్, ఫోకల్ పాయింట్ అండ్ పోల్. ఫోకల్ పాయింట్ నే ఫోకస్ అని కూడా నాభి అంటాము, పోల్ అనేది కటక కేంద్రము మధ్య దూరాన్ని ఫోకల్ లెంగ్త్ నాభ్యంతరం అంటామా. The center of sphere of which it contains the part of the curved surface is. సో వక్రతలాన్ని కలిగి ఉన్న గోళం యొక్క కేంద్రాన్ని ఏమంటాము, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాము. లైన్ జాయినింగ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ద పోల్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ వక్రతా కేంద్రము నుండి పోల్ కటక కేంద్రము గుండా వెళ్ళే కిరణాన్ని ఏమంటామంటే ప్రిన్సిపల్ యాక్సిస్ ప్రధాన అక్షం అంటాము. మిడ్ పాయింట్ ఆఫ్ ద లెన్స్ మా కటకం యొక్క మధ్య బిందువును ఆప్టిక్ సెంటర్ లేదా పోల్ అంటాము. ఆప్టిక్ సెంటర్ ఆర్ పోల్ అంటాము. రే విచ్ పాసెస్ త్రూ డాష్ అన్డీవియేటెడ్ విచలనం చెందకుండా నేరుగా వెళ్ళేది మా ఎప్పుడు. సో రే పాసింగ్ త్రూ పోల్ మా ఆప్టిక్ సెంటర్ లేదా పోల్ మా కటక కేంద్రము గుండా వెళ్ళేది పోల్ లేదా ధ్రువము అంటాం. కటక కేంద్రం గుండా వెళ్ళేది అన్డీవియేటెడ్ మా, స్ట్రైట్ గా వెళ్తుంది మా. ద ప్యారలల్ రేస్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ రిఫ్రాక్షన్ కన్వర్జెస్ అట్ మా, ప్యారలల్ సమాంతరంగా వచ్చి పతనమయ్యే కాంతి కిరణాలు వక్రీభవనం చెందిన తర్వాత ఏమవుతాయమ్మా, కన్వర్జెస్ అట్ ద ఫోకస్, నాభి వద్ద కేంద్రీకరించబడతాయి. ఫోకస్ అంటే నాభి. The virtual image formed with a convex lens when the object is placed with convex lens మా కుంభాకార కటకంలో మిథ్యా ప్రతిబింబము ఎప్పుడు ఏర్పడుతుంది అన్నాడు మా. So when the object is placed between pole and the focus ma, pole and the focus between P
P అంటే పోల్, F అంటే ఫోకస్ మా. నాభికి కటక ధ్రువమునకు మధ్య వస్తువు ఉంచినప్పుడు మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. అండ్ ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ అట్ ప్రిన్సిపల్ ఫోకస్ మా. F దగ్గర ఆబ్జెక్ట్ ఉంచినట్లయితే F the principal focus and F the object image should be formed due to convex lens ma. నాభి వద్ద వస్తువు ఉన్నప్పుడు ఇమేజ్ అట్ ఇన్ఫినిటీ అని చెప్పినాము, అనంత దూరంలో ఏర్పడుతుంది. అనంత దూరంలో ఏర్పడుతుంది కాబట్టి ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో హైలీ ఎన్లార్జ్డ్, చాలా పెద్దదైన ప్రతిబింబము. when the object is placed between infinity and the pole of the image formed by the concave lens. concave lens అంటానే మా పుటాకార కటకము అంటానే కటకము ముందర వస్తువు ఎక్కడ ఉంచినా, కటకం ముందర వస్తువును ప్రతిబింబం ఎప్పుడు కూడా బిట్వీన్ F అండ్ PM, బిట్వీన్ ఫోకస్ అండ్ ద పోల్, కటకం యొక్క నాభికి కటకం యొక్క ధ్రువము లేదా కటక కేంద్రం మధ్యనే ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకో లెన్స్ ఫార్ములా మా 1/F is equal to 1/V minus 1/U ma. The object distance from the sphere in order to form a real image of the object on the other side is, you know that Lena convex lens lo చెప్పుకున్నాము. లెన్స్ మేకర్స్ ఫార్ములా ప్రకారం లెక్కిస్తే R/n-1 వస్తుందా. లెన్స్ ఇస్ బౌండెడ్ బై 2 స్పెరికల్ సర్ఫేసెస్. కటకము 2 వక్రతలాలతో ఏర్పడి ఉంటుంది. ఇన్వర్డ్స్ లోపలికి ఉన్నట్లయితే ఆ లెన్స్ ఏమంటారు, డబుల్ కాన్కేవ్ లెన్స్, పుటాకార కటకం అంటాము. ఆబ్జెక్ట్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ మా. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవతల వక్రతా కేంద్రానికి అవల ఆబ్జెక్ట్ ఉంచినట్లయితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది మా, బిట్వీన్ F1 అండ్ C1, బిట్వీన్ F1 అండ్ C1 ఏర్పడుతుంది. డబుల్ కాన్వెక్స్ లెన్స్ హ్యావ్ 2 సర్ఫేసెస్ ఆఫ్ ఈక్వల్ రేడియై. డబుల్ కాన్వెక్స్ లెన్స్ మా ద్వికుంభాకార కటకము వక్రతా వ్యాసార్థాలు సమానంగా ఉన్నాయి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5 ఉంది. Then the focal length of the lens is lens makers formula ప్రకారం లెక్కిస్తే 1/F is equal to n-1 మా. n-1 అంటే 1.5 minus 1 అంటే 1/2 వస్తుంది. 1/2 into 1/R1 plus 1/R2 అంటే F is equal to R మా. లెన్స్ మేకర్స్ ఫార్ములా ప్రకారం లెక్కేయాలా. 1/R is equal to 1/F is equal to ఏమవుతుంది మా, n-1 మా. ఫార్ములా n-1 అంటే 1.5 minus 1, 1.5 minus 1, 1.5 minus 1 అంటే 0.5 అంటే 0.5 అంటే మనం 1/2 గా సగము రాసుకోవచ్చు. 1.5 లో 1 పోతే 1.5 వస్తుంది. ఇంటూ ఏమా 1/R1, 1/R1. R1 ఎంత అన్నాడు, R అన్నాడు. R1 ను పాజిటివ్ గా తీసుకోవాలా. ప్లస్ 1/R2 మైనస్ 1/R2 అనమాట. మైనస్ R2 ను మైనస్ గా తీసుకోవాలా. R2 ను మైనస్ గా తీసుకోవాలా. కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్, ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ మా. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే F is equal to R వస్తుంది మా. when the object is between F and P మా. ఆబ్జెక్ట్ F and P ఫోకస్ కు పోల్ కు మధ్య ఉంటే ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్. ఏం ఇమేజ్ మా, విర్చువల్ ఇమేజ్ మా. ఇమేజ్ కెనాట్ బి క్యాప్చర్డ్ ఆన్ ద స్క్రీన్. స్క్రీన్ మీద పట్టలేని ఇమేజ్ ఏమంటాం మా, విర్చువల్ ఇమేజ్ అంటాము. ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద లెన్స్ డిపెండ్స్ ఆన్ ఇంతకుముందు చెప్పుకున్నాం సరౌండింగ్ మీడియం, కలర్ ఆఫ్ ద లెన్స్, థిక్నెస్ ఆఫ్ ద లెన్స్ మా. ఎయిర్ బబుల్ ఇన్ వాటర్, ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1, వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33 మా. 1.33. తనకన్నా ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న మీడియం లో ఉంచితే అది డైవర్జింగ్ లెన్స్ గా పనిచేస్తుందని చెప్పుకున్నాం. డైవర్జింగ్ లెన్స్ మా. కాబట్టి కాన్కేవ్ లెన్స్ గా పనిచేస్తుంది. డైవర్జింగ్ లెన్స్ ఈజ్ కాన్కేవ్ లెన్స్ మా. when a convex lens is kept in a medium whose refractive index is more than that of the lens మా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తనకన్నా ఎక్కువ ఉన్న మరొక యానకంలో లెన్స్ ఉంచినట్లయితే, తనకన్నా ఎక్కువ మా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న యానకంలో ఉంచినట్లయితే అది బిహేవ్స్ లైక్ ఏ డైవర్జెంట్ లెన్స్ మా. వికేంద్రీకరణ కటకంగా పనిచేస్తుంది. దట్ ఈస్ కాన్కేవ్ మా. సెంటర్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఇస్ కాల్డ్, సెంటర్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ను పోల్ అంటామా. సెంటర్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ను వక్రతలం యొక్క కేంద్రాన్ని
వక్రతా కేంద్రము లేదా ధ్రువము పోల్ అంటాము. లెమన్ ఇన్ ద వాటర్ గ్లాస్ తంబర్ అపియర్స్ టు బి, నీటిలో ఉంచినటువంటి లెమన్ ఏమవుతుందమ్మా, పెద్ద సైజ్ గా కనిపిస్తుంది, దాన్ని బల్జ్డ్ అంటామా. బల్జ్డ్ దాన్ ఇట్స్ యాక్చువల్ సైజ్. బల్జ్డ్ అంటే పెద్దదిమా. ఆల్ ద డిస్టెన్సెస్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ మెజర్డ్, కర్వ్డ్ సర్ఫేస్ వక్రతలాల యొక్క అన్ని దూరాలు ఎక్కడి నుంచి కొలవమని చెప్పినమ్మా, ఫ్రమ్ ద పోల్ ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్, పోల్ నాట్ ధ్రువం నుండి కొలవాలి. డిస్టెన్స్ మెజర్డ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ లైట్ మా, పతన కిరణ దిశలో గనక దూరాలు కొలిస్తే దాన్ని ఏ విధంగా తీసుకున్నాము, పాజిటివ్ గా తీసుకోవాలా, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ లైట్. పతన కిరణ దిశలోనే అయితే పాజిటివ్, డిస్టెన్స్ మెజర్డ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ లైట్. పతన కిరణ మార్గానికి వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు నెగిటివ్ గా తీసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, రుణాత్మకంగా తీసుకోవాలి. హైట్ మెజర్డ్ వెర్టికల్ అబౌవ్, వెర్టికల్ అబౌవ్ ప్రధానాక్షానికి నిలువుగా పైకి గన మెజర్ చేస్తే ఇట్ ఈస్ విసే దెన్ ఆర్ టేకన్ యాజ్ పాజిటివ్ మా, పాజిటివ్ గా తీసుకోవాలా. ఇన్ ద హైట్స్ మెజర్డ్ వెర్టికల్ డౌన్, హైట్ అనేది వెర్టికల్ డౌన్ క్రిందికి కొలుస్తూ ఉంటే నెగిటివ్ గా తీసుకోవాలా, గుర్తుపెట్టుకోమా. హైట్స్ ప్రధానాక్షం నుండి క్రిందికి గన కొలుస్తుంటే నెగిటివ్ గాను, పైకి కొలుస్తుంటే పాజిటివ్ గా తీసుకోవాలి. లెన్స్ which have two spherical surfaces bulging outwards, bulging outwards అంటానే గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇట్ ఈస్ కాన్వెక్స్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్, డబుల్ కాన్వెక్స్ లెన్స్ మా. డబుల్ కాన్వెక్స్ లెన్స్ థిక్ అట్ ద, డబుల్ కాన్వెక్స్ లెన్స్ మా మధ్యలో ఏమవుతుంది, థిక్ గా ఉంటుంది when compared to the edges మా. డబుల్ కాన్కేవ్ లెన్స్ మా, డబుల్ కాన్కేవ్ లెన్స్ డాష్ అట్ ద మిడిల్ అండ్ థిక్కర్ అట్ ద ఎడ్జెస్, మిడిల్ లో ఏ విధంగా ఉంటుంది, తిన్నుగా ఉంటుంది మా. కాన్కేవ్ లెన్స్ అంటానే ఇలా ఉంటుంది మా, మధ్యలో పల్సుగాను ఎడ్జెస్ వద్ద మందంగాను ఉంటుంది. ఇఫ్ ద ఇమేజ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఇస్ లార్జర్, సైజ్ ఆఫ్ ఇమేజ్ లార్జర్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ డాష్ ఇమేజ్. సైజ్ పెద్దదిగా ఉంటే ఏమంటామా, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద లెన్స్ డిపెండ్స్ అపాన్, ఇంతకు ముందు వచ్చి మా ఫోకల్ లెంగ్త్ నా అభ్యంతరం దేనికి ఆధారపడుతుంది, radius of curvature, material of the lens, medium in which it is placed ma. Next one ma, if the convex lens is placed in water, convex lens no water lo unset focal length emutundi increase avutundi ani cheppukunnam. Which of the following is the refracted, in the refracted ma, light ray traveling through the focus, focus gunda vellinatlaithe emutunnam after refraction it is parallel to the principal axis. So answer option D, K ray is the refracted ray ma. Parallel rays making some angle with principal axis meet on the dash ma. Parallel rays principal axis తో కొంత యాంగిల్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఇమేజ్ ఏర్పడుతుంటే అట్ ద ఫోకల్ ప్లేన్, దే మీట్ అట్ ద ఫోకల్ ప్లేన్. LMR parallel rays ma, L and M parallel rays, it is the concave lens ma, concave lens. So K is called, K ఏమంటాము చెప్పమా, ఫోకస్. K is called the focus ma, F1, F1 ma. Now which of the following is wrong statement ma, wrong statement, first one aged ma. So first parallel rays ఏ దేని గుండా వెళ్తున్నా, passes through the focus అని చెప్పుకున్నామా. ఇక్కడ ఓన్లీ F1 ఉండాలా, 2F1 ఇచ్చినాడు కాబట్టి ఇట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. మిగతా అన్ని కరెక్టే మా. నెక్స్ట్ అకార్డింగ్ టు సైన్ కన్వెన్షన్ సైన్ ఆఫ్ యూ అండ్ ఆర్ మా, యూ ప్రతి వస్తు దూరము, ఆర్ టు మా యూ. ఇక్కడ వస్తువు ఉంది కాబట్టి ఇటువైపు ఇన్సిడెంట్ రే ఇటువైపు పోతుంది, డిస్టెన్స్ కాబట్టి మైనస్ వస్తుంది. ఆర్ టు సెకండ్ ది ఈ వైపు ఉంటుంది కాబట్టి బోత్ ఆర్ -1 మా. చూడమా, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ను పోల్ నుండి ఇక్కడ నుంచి కొలిస్తే ఏమవుతుంది, ఇటువైపు పోలా, ఇన్సిడెంట్ ఇటువైపు మా. లైట్ రే ట్రావెలింగ్ టువర్డ్స్ ద రైట్ మా, డిస్టెన్స్ విల్ బి మెజర్ టువర్డ్ ద లెఫ్ట్, ఆపోజిట్ డైరెక్షన్ లో మెజర్ చేసేటప్పుడు ఏం చెప్పుకున్నాం, నెగిటివ్ గా తీసుకోవాలా. దెన్ ఇది సర్ఫేస్ 2 మా, సర్ఫేస్ 2 యొక్క రేడియస్ ఈ వైపు ఉంటుంది, ఇది కూడా ఇట్లా మెజర్ చేయాలి కాబట్టి మైనస్. సైన్స్ ఆఫ్ యూ వి అండ్ ఎఫ్ మా, యూ వి అండ్ ఎఫ్ ఇన్ ద ఫాలోయింగ్ రే డయాగ్రామ్ ఇట్ ఈస్ మా. సో ఇన్సిడెంట్ రైట్ ఇన్సిడెంట్ రే రైట్ సైడ్ పోతున్నాయి, మెజర్స్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ కొలవాలి, మెజర్స్ అన్ని లెఫ్ట్ సైడ్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఓ నుండి ఇక్కడికి ఇట్ ఈస్ ద యూ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. So it is the image distance V. అలాగే F ఫోకల్ లెంగ్త్ కూడా ఈ వైపే ఉంటుంది కాబట్టి
అన్ని లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ లో కాబట్టి ఆల్ షుడ్ బి టేకెన్ యాస్ నెగటివ్ మా. ఏ కాన్వెక్స్ లెన్స్ విత్ f is equal to 6 centimeters cut into 2 holes ma. Cut into 2 holes as shown in the figure. Then the focal length of the lens is, ఈ విధంగా నిలువుగా రెండు పార్ట్లు చేసినట్లయితే ఫోకల్ లెంగ్త్ డబుల్ అవుతుంది. గుర్తుపెట్టుకోమా, కాన్వెక్స్ లెన్స్ ను నిలువుగా వెర్టికల్ గా 2 పార్ట్స్ గా ఈక్వల్ పార్ట్ చేస్తే ఈచ్ పార్ట్ హ్యాస్ ద ఫోకల్ లెంగ్త్ డబుల్ ద focal length of the lens. 6 centimeter and 12 centimeter. Bubble in water ma. Bubble in water. నీటి బుడగ గాలిలో, నీటిలో ఉన్న గాలి బుడగ దేనిగా పనిచేస్తుందన్నాము? డైవర్జింగ్ లెన్స్ మా, కాన్కేవ్ లెన్స్ మా. If this refracted ray from a convex lens traveling parallel to the principal axis, then the image distance C is equal to the focal length of the lens అని చెప్పుకున్నామా. ప్రధాన సమాంతరంగా వచ్చే కాంతి కిరణాలు ఫోకస్ వద్దనే కన్వర్జ్ అవుతాయి కాబట్టి ఫోకల్ లెంగ్త్ అనేది ఇమేజ్ డిస్టెన్స్ కి ఈక్వల్. స్టూడెంట్ హ్యాస్ obtained the image to find the lateral to measure the distance between the పాయింట్ ఇమేజ్. పాయింట్ సైడ్ ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుందమ్మా? అట్ ద ఫోకస్ ఏర్పడుతుంది. అట్ ద ఫోకస్ ఏర్పడుతుంది. సో to find the focal length of the lens, the measure ఎక్కడి నుంచి కొలవాలి అన్నట్టు మా, from the lens and the object also. lens and the screen మా, lens and the screen. కటకం నుండి స్క్రీన్ వరకు మధ్య దూరాన్ని ఈ సందర్భంలో ఫోకల్ లెంగ్త్ అంటాము. నెక్స్ట్ మా, the rays from the distance object falling on the convex lens passes through distance object అంటేనే the rays are parallel to principal axis. Rays are parallel to principal axis కాబట్టి after refraction they converge at the focal point ma. Then the rays passing through the lens is not deviated. దీని వాటిలో దేని గుండా వెళ్ళారే డీవియేట్ కాదు అన్నాడు మా. త్రూ ద పోల్ ఆఫ్ ద పోల్ గుండా వెళ్ళేది, పటకం యొక్క కేంద్రము ధ్రువము గుండా వెళ్ళేది డీవియేట్ కాదు, విచలనం చెందదు. గోపాల్ thin plano convex lens, thin plano convex lens focal length of radius ma. So lens makers formula ma, nothing but lens makers formula ఇవ్వకుండా ఆ విధంగా చేసిన ఫిజికల్ n-1 into 1 by r1 minus 1 by r2. సారీ, ప్లేనో కాన్వెక్స్ లెన్స్ కదా. Then the refractive index of the lens is, refractive index of the lens is another. Refractive index of the lens n is equal to refractive index. To find the what formula he used to find the refractive index of the lens? Yeah, 1 by f is equal to n-1 into 1 by r1 minus 1 by r2 ma. Option B is the correct ma. Lens makers formula vadali. Student having lens, it form the real and virtual image. Real and virtual rendu ichindi. What type of lens? It is the convex lens ma. Real and virtual image. Bija pratibimbamu, vidya pratibimbamu ఏర్పరిచేది కుబ్బాకార కటకము ma. Focal length of the plano convex lens is 2r. And where r is the radius of the curvature of the surface, then the refractive index of the material of the lens is. Focal length ఇచ్చినాడు మా, f is equal to 2r ఇచ్చినాడు, radius of curvature r ఇచ్చినాడు, plano convex lens ఇచ్చినాడు. Plano convex lens లో ఫస్ట్ r1 అనేది ఇన్ఫినిటీ అవుతుంది. ప్లేనో కాబట్టి ప్లేన్ సర్ఫేస్ కాబట్టి r1 is equal to ఏం తీసుకోవాలి మా, ఇన్ఫినిటీగా తీసుకోవాలా. r1 is equal to ఇన్ఫినిటీగా తీసుకోవాలా. r2 is equal to కాన్వెక్స్ సర్ఫేస్ కాబట్టి మైనస్ ఆర్ గా తీసుకోవాలా. ఆర్ అని ఇచ్చినాడు, మైనస్ ఆర్ ఇచ్చినాడు. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద ప్లేనో కాన్వెక్స్ లెన్స్ 2r ఇచ్చినాడు. మీకు లెన్స్ మేకర్స్ ఫార్ములా చెప్పుకున్నామా, 1 by f ఈజ్ ఈక్వల్ టు n-1 into 1 by r1 minus 1 by r2. ఆ ఫార్ములాలు ఉపయోగించి ఇది చేస్తే we get the answer 3/2 ma. Lens makers formula is applicable to lens makers formula applicable to thin lens and paraxial rays which obtain very small angles with the principal axis ma. Then student passes the real light ma, red light ma, passes red light and violet light through the double convex lens. Which color converge nearer the optic center? Optic center కి దగ్గరగా వంగి ప్రయాణించేది ఏది? violet light ma. The converging lens is used from the form the image on the screen when the upper half of the lens is covered. So మా కాన్వెక్స్ లెన్స్, కన్వర్జింగ్ లెన్స్ అంటే కాన్వెక్స్ లెన్స్ ఇంతకుముందు చెప్పుకున్నాం. పైన సగ భాగం కనుక
ఒపెక్యూర్ బాడీతో మనము చేస్తే ఏమవుతుందని చెప్పినాం, ఆఫ్ ద ఇమేజ్ complete image will be formed, intensity of the image will be decreased 2 and 3 ma 2 and 3 ma. పూర్తి ఇమేజ్ ఫామ్ అవుతుంది, కాకపోతే ఇంటెన్స్ ఇమేజ్ తక్కువగా ఉంటుంది. గీత ప్లేస్ ద బర్నింగ్ క్యాండిల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ బర్నింగ్ క్యాండిల్. వాట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ అబ్జర్వ్డ్, ఎటువంటి ఇమేజ్ ఫామ్ ఏర్పడతాయమ్మా, ఎక్కడ అని చెప్పి డిఫరెంట్ పొజిషన్స్ వేరే వేరే స్థానాల్లో ఉంచుతూ వచ్చినప్పుడు రియల్ ఇమేజ్ ఏర్పడుతుంది, విర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది. కాన్వెక్స్ లెన్స్ కాబట్టి రియల్ ఇమేజ్ ఏర్పడుతుంది, మెయిన్లీ రియల్ ఇమేజ్. అట్ వన్ ప్లేస్ ఇట్ ఈస్ విర్చువల్ ఇమేజ్ కూడా ఫామ్ అవుతుంది మా. టీచర్ ఇన్ ద క్లాస్ రూమ్ ఆస్క్ స్టూడెంట్ ఐడెంటిఫై ద రే డయాగ్రామ్ రూల్స్ గివెన్ బిలో. రే డయాగ్రామ్ రూల్స్ మా. ray of light parallel to the principal axis. Parallel to principal axis ఏమవుతుంది మా, రిఫ్రాక్షన్ of convex lens passes through focus. It is correct statement ma. Ray of light passes through the focus of the convex. Focus gunda velledi parallel to the principal axis ma. So ఇది కూడా కరెక్టే. Ray of light passing through optic center. Optic center gunda velledi not deviated. కటకమిక కేంద్రం గుండా వెళ్ళేది deviate కాదన్నాడు, ఇది కూడా కరెక్టే. Ray of light passing through optic center, the ray of after refraction passes through the focus అన్నాడు మా. ఇది తప్పు కాబట్టి ఆప్షన్ 1, 2, 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి మా. A man in water watching a flag at certain light on the bank. Identify the observations మా. మనిషి నీటిలో ఉన్నాడు, మ్యాన్ ఇన్ వాటర్ మా, మనిషి నీటిలో ఉన్నాడు, బయట ఉన్నటువంటి ఫ్లాగ్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు. కింది వాటి ఏది కరెక్ట్ అన్నమా, కింది వాటి ఏది కరెక్ట్. హైట్ ఆఫ్ ద ఫ్లాగ్ ఇస్ ఇంక్రీజ్డ్, హైట్ ఆఫ్ ద ఫ్లాగ్ ఇస్ ఇంక్రీజ్డ్ మా. Refraction of light takes place. So 1, 2, 3 are correct ma. 1, 2, 3 are correct ma. Then chuduma statement type reason assertion. Convex lens may not always converging. Chuduma convex lens may not always converging. Correct ma. Endukante between F and P focus ku pole ku madhya object unchinapudu visual image ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం కాబట్టి అది కరెక్టే. ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద కాన్వెక్స్ డిపెండ్స్ అపాన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం ఆల్సో అన్నమాట. వెరీ గుడ్ మా. కాబట్టి 1 ఈజ్ బోత్ ఆర్ కరెక్ట్ మా, బోత్ ఆర్ కరెక్ట్. అండ్ ఆర్ డస్ నాట్ జస్టిఫై ఏ మా. ఆప్షన్ బి ఏ కాన్కేవ్ లెన్స్ మా మే నాట్ ఆల్వేస్ డైవర్జింగ్. ఇది తప్పు మా, అన్నిసార్లు డైవర్జ్ చేస్తుంది. ఎస్ తప్పు. ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద కాన్కేవ్ లెన్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం సరౌండింగ్ అన్నాడు, ఇది కూడా తప్పే. బోత్ ఆర్ రాంగ్ మా, బోత్ ఆర్ రాంగ్. టు రెడ్యూస్ ద మయోపియా డిఫెక్ట్ రెడ్యూస్ చేయడానికి కాన్కేవ్ లెన్స్ వాడతారు, కరెక్ట్ మా. టు రెడ్యూస్ హైపర్మెట్రోపియా కాన్వెక్స్ లెన్స్ వాడతారు, బోత్ ఆర్ కరెక్ట్ మా, బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ వన్ మా. విర్చువల్ ఇమేజ్ కెనాట్ బి క్యాప్చర్డ్ ఆన్ ద బై ద కెమెరా. కెమెరాతో విర్చువల్ ఇమేజ్, కెమెరాతో మిథ్యా ప్రతిబింబాన్ని మనం తీయగలమన్నాడు, కరెక్ట్ మా. విర్చువల్ ఇమేజ్ కెనాట్ బి క్యాప్చర్డ్ బై స్క్రీన్, కెనాట్ బి క్యాప్చర్డ్ ఆన్ ద స్క్రీన్ అన్నాడు, బోత్ ఆర్ కరెక్ట్ మా, బోత్ ఆర్ కరెక్ట్ మా. Both A are correct. Or justifies A ma. Next one ma. A ray parallel to principal axis of refraction passes through center of curvature. Tappu ma. After ఏమవుతుంది, ఫోకస్ గుండా వెళ్తున్నాం, రే పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అన్డీవియేటెడ్. ఇది కరెక్ట్ మా. కాబట్టి ఏమి బోత్ ఏ ఈజ్ రాంగ్ ఆర్ ఈజ్ కరెక్ట్. A is wrong. Sir, both are wrong ma. Both are wrong ma. Next, a concave lens. A concave lens have visual focus. Concave lens visual focus. Correct ma. Concave lens diverge a beam of light parallel to the principal axis. Ma. Concave lens diverge చేస్తున్నారు. Both are correct and R is the correct explanation of A ma. One option ma. One option అంటే ఇక్కడ ఆప్షన్ సి మా. నెక్స్ట్ ఏ కాన్వెక్స్ లెన్స్ హ్యావ్ ఏ రియల్ ఫోకస్. కాన్వెక్స్ లెన్స్ కు రియల్ ఫోకస్ ఉంటుంది, కరెక్ట్. కాన్వెక్స్ లెన్స్ కన్వర్జెస్ బీమ్ ఆఫ్ లైట్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. బోత్ ఆర్ కరెక్ట్ అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ మా. ఆప్షన్ 1 మా, ఆప్షన్ సి మా. 1 is correct. Next, ray of light passing through the focus of spherical lens after refraction, the light ray passes parallel to the principal axis. Correct ma. According to Newton's law, tappu ma. So ikkada A is correct, R is incorrect. Option 3 ma. Next one ma. The lemon in the water of glass tumbler bigger in size. Correct.
The light ray traveling from denser to rarer medium, denser నుంచి rarer medium పోతూ ఉంటే travel away from the normal అన్నాడు. రెండు కూడా కరెక్ట్. both A and R true. both A and R true. Option 1 ma. Next one ma. Lens is an optical system with two refracting surfaces. Correct ma. Lens which is thicker at edges and thinner at the middle is called convex lens ma. Thicker at the edges, convex lens edges దగ్గర పల్సగా ఉంటుంది మా. Statement 1 is correct, 2 is false ma. Option C ma. Then focal length of the converging lens is taken as positive. Converging lens means కుంభాకార కటకము. Convex lens ma positive, correct ma. Length of focal length divergence negative cut, both are correct ma, both. So పుటాకార కటకము డైవర్జింగ్ లెన్స్ కు నెగటివ్ గా తీసుకోవాలా, కుంభాకార కటకము కన్వర్జింగ్ లెన్స్ కు కుంభాకార కటకాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి మా. నెక్స్ట్ వన్ మా. A convex lens behaves like diverging lens when objects placed in its between optic center and the principal focus. Convex lens ఆప్టిక్ సెంటర్ కు ప్రిన్సిపల్ ఫోకస్ మధ్యలో డైవర్జింగ్ లెన్స్ గా పనిచేస్తుంది. కరెక్ట్ మా. కాన్కేవ్ లెన్స్ బిహేవ్స్ యాజ్ ఏ కన్వర్జింగ్ లెన్స్ మా. ఇది తప్పు మా. బట్ 1 is true, 2 is false ma. 1 is true, 2 is false. Next one ma. If an optical substance has refractive index greater than air but less than water, then it behaves as a convex lens in air and concave lens in water. Correct ma. Concave lens always forms virtual, erect and diminished image. పుటాకార కటకము ఎల్లప్పుడూ నిటారైన మిథ్య చిన్నదని ప్రతిబింబం ఏర్పడుతుంది. both statements are correct ma. Next one ma. Choose the wrong statement. Wrong statement ma. Reciprocal of the focal length is taken as the power of the lens. Correct. Power of the converging lens is taken as positive. Correct. Focal length of the converging lens is positive. Correct. Focal length of the converging lens is negative. Fourth one తప్పు మా. Converging lens అంటే నేను చెప్తున్నా కుంభాకార కటకము కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ కు ఫోకల్ లెంగ్త్ పాజిటివ్ గా తీసుకోవాలా, నెగిటివ్ అన్నది కాబట్టి ఇది ఆప్షన్ రాంగ్ మా. చూస్ ద రాంగ్ స్టేట్మెంట్ మా. Magnification of the lens is the ratio between size of the image and the size of the object. Magnification, size of the image, size of correct ma. Magnification of the lens, ratio of the distance of the object and the distance of the image. ఇది తప్పు మా. Magnification అనేది ratio of distance of the image by distance of the object undala. Option 2 is the wrong statement ma. So negative magnification indicate the real and inverted image. Correct. Positive magnification indicate the virtual and erect image. Rendu correct ma. Cut option 2. Next one ma. Matching time ma. Lens formula chudma. Lens formula antaru 1 by f is equal to 1 by v minus 1 by u. Lens makers formula 1 by f is equal to minus 1 into 1 by r1 minus 1 by r2. Converging lens దేనింట మా కేంద్రీకరణ కటకము కుంభాకార కటకము. కేంద్రీకరణ కటకము కుంభాకార కటకము. Convex lens, diverging lens, వికేంద్రీకరణ కటకము, పుటాకార కటకము, కాన్కేవ్ లెన్స్ మా. నెక్స్ట్ రే పాసింగ్ త్రూ పోల్. పోల్ గుండా వెళ్ళే రే ఏమవుతుంది మా. path parallel to the principal axis. Yes మా దీనికి. rays traveling parallel to principal axis of convex principal axis parallel గా వెళ్తూ ఉంటే ఏమవుతుంది. converge at the focus. converge at the focus మా. ఫోకస్ దగ్గర కేంద్రీకృతం అవుతాయి. p మా. ray passing through focus of the convex lens. convex lens యొక్క ఫోకస్ గుండా వెళ్తూ ఉంటే ఇంతకు ముందే చెప్తేవి parallel to the principal axis. parallel to the principal axis మా. parallel rays of light fall on. parallel rays of light ma. parallel గా వచ్చే rays ఏమవుతాయి. converge at the focus. converge at the focus ma. Next, an object is placed at different locations meant of the convex lens. convex lens కు ముందర వేరు వేరు ప్లేసుల్లో ఉంచినప్పుడు ఆ ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుందమ్మా. బియాండ్ C2 బియాండ్ C2 దగ్గర ఆబ్జెక్ట్ ఉంచితే ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుందమ్మా. బిట్వీన్ C1 అండ్ F1 మా. అట్ C2 అంటే మీ కేంద్ర వక్రతా కేంద్రం వద్దనే సెంటర్ ఆఫ్ కర్వేచర్ వద్ద ఏర్పడితే సెంటర్ ఆఫ్ కర్వేచర్ వద్ద ఏర్పడుతుంది. ఇక్కడ 1 కు ఆప్షన్ Q, 2 కు ఆప్షన్ P మా. 2 కు ఆప్షన్ P మా. అట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ వన్ మన ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ డిఫరెంట్ లొకేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ కుంభాకార కటకం యొక్క ముందర వివిధ ప్లేసుల్లో వస్తువు ఉంచినప్పుడు ఇమేజ్ ఇచ్చినాడు మా. బిట్వీన్ C2 అండ్ F2 మా. బిట్వీన్ C2 అండ్
F2 తీసుకున్నాం. బిట్వీన్ C2 అండ్ F2 ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఏమవుతుంది? బియాండ్ C1 ఇమేజ్ ఫామ్ అవుతుంది. అట్ F2 దగ్గర ఉంచినప్పుడు ఏమవుతుందన్నమ్మా? ఫోకస్ దగ్గర ఉంచితే అట్ ఇన్ఫినిటీ ఏర్పడుతుంది. ఎస్ మా. నెక్స్ట్ వన్ మా. an object is placed at different position of different of convex lens ముందర వేరు వేరు స్థలాల్లో ప్లేసుల్లో ఉంచినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది? బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ సికి ఆవల ఉంచినట్లయితే, సికి ఆవల ఉంచినప్పుడు ఏమవుతుందమ్మా? రియల్ ఇన్వర్టెడ్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ ఏర్పడుతుంది బిట్వీన్ ద ఫోకస్ అండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. F కు C కి మధ్య చిన్న ప్రతిబింబము నిజ తలకిందుల ప్రతి ఏర్పడుతుంది. అట్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ వద్ద ఏర్పడితే ఏమి చెప్పుకున్నామా? అక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ వద్దనే ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇట్ ఈస్ రియల్ ఇన్వర్టెడ్ అండ్ సేమ్ సైజ్ మా. దెన్ మంటమా సేమ్ మళ్ళీ ఇచ్చినాడమ్మా. బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ద ఫోకస్, బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ద ఫోకస్, బిట్వీన్ C అండ్ F మా. C కి F కు మధ్య ఆబ్జెక్ట్ ఉంచితే ఎక్కడ ఉంది? బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆవల ఏర్పడుతుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆవల ఏర్పడుతుంది కాబట్టి రియల్ ఇన్వర్టెడ్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ పెద్దదైన ప్రతిబింబం ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోమ్మా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కు ఫోకస్ కు వక్రతా కేంద్రానికి నాభికి మధ్య వస్తువు ఉంచినట్లయితే ఏమవుతుంది? వక్రతా కేంద్రం ఆవల ఏర్పడుతుంది. అదే తలక్రిందులైన నిజ ప్రతిబింబం పెద్దదిగా ఏర్పడుతుంది. బిట్వీన్ ఫోకస్ అండ్ ఆప్టిక్ సెంటర్ మా F కు P కి మధ్య F కు P కి మధ్య ఉన్నప్పుడు ఏం చెప్పుకున్నాము? విర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది. విర్చువల్ ఇమేజ్ అనేది ఎరెక్టెడ్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. విర్చువల్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. మ్యాచ్ ద డిస్టెన్స్ లెన్స్ ఆఫ్ image distance for convex lens of focal length 10 centimeters మా. focal length 10 centimeters ఇచ్చినాడు. F is equal to 10 centimeters for convex lens కాబట్టి 10 centimeters. Then one ma, first one ma, U is equal to 30 centimeters ఇచ్చినాడు. U is equal to object distance minus 30 centimeters ఇచ్చినాడు. Then V కనుక్కోవాలా. V ఇక్కడ వేది ఉంటుంది అమ్మా. మనకు లెన్స్ ఫార్ములా ఏమా? 1/f గుర్తుపెట్టుకో. 1/f is equal to లెన్స్ ఫార్ములా ఘటక సూత్రము. 1/f is equal to 1/v minus 1/u. ఈ సూత్రం ఉపయోగించి f విలువ 10 గాను u విలువ -30 గాను తీసుకొని చేస్తే we get the answer 15 centimeters. ఎంత వస్తుంది? 15 centimeters వస్తుంది. అలాగే ఈసారి u is equal to -15 centimeters ఇచ్చినామా. u -15 centimeters గా తీసుకొని v విలువ లెక్కేస్తే ఇట్ ఈస్ ఈక్వల్ టు 30 centimeters వస్తుంది మా. 30 centimeters లెన్స్ ఫార్ములా ఉపయోగం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వన్స్ అగైన్ రిక్వెస్ట్ యూ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎస్పెషల్లీ టెట్, DSC, పాలిసెట్, RJUKT వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడుతుంది కాబట్టి చూస్తూనే ఉండండి. నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ క్రింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో మరిన్ని వీడియోలకే లింకులు చూడండి. అలాగే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఈ చాప్టర్ లో ఇంపార్టెంట్ 10 బిట్స్ ఆన్లైన్ టెస్ట్ లింక్ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ లో రాసి మీ స్కోర్ ఎంత ఉందో టెస్ట్ యువర్ సెల్ఫ్ మా. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.